Okay, students, this is the continuation of carbohydrates. మీకు లాస్ట్ కార్బోహైడ్రేట్ క్లాస్లో చూసినట్లయితే మనం మోనోసాక్రైడ్స్ అదేవిధంగా డైసాక్రైడ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం ఒలిగోసాక్రైడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ఒలిగోసాక్రైడ్స్ అనేది మనం చూద్దాం. సో ఒలిగోసాక్రైడ్స్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఒలిగోసాక్రైడ్స్ అంటే ఏంటంటే ది కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద మోనోసాక్రైడ్స్ 3 to 10 అంటే 3 నుంచి మనకి 10 అంటే 10 మోనోసాక్రైడ్స్ ఉన్నట్లయితే కనుక ఒక కార్బోహైడ్రేట్స్ అంటే ఒకవేళ సింగిల్ మోనోసాక్రైడ్ సింగిల్ యూనిట్ ఉన్నట్లయితే అది మన మోనోసాక్రైడ్. అలాగే 2 యూనిట్స్ అంటే 2 మోనోసాక్రైడ్స్ ఉంటే దాన్ని డైసాక్రైడ్ అని. అలాగే మనకి ఒకవేళ కనుక 3 to 10 అంటే మోర్ దాన్ 2 కదా, 3 to 10 అంటే అప్ టు 10 మోనోసాక్రైడ్స్ ఉన్నట్లయితే ఒక చైన్ లో దాన్ని మనం ఒలిగోసాక్రైడ్స్ అంటాం. వాటిని మనం ఒలిగోసాక్రైడ్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేస్తే అయితే ఒలిగోసాక్రైడ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే అంటే 3 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. అందులో ఫస్ట్ రఫినోస్, సెకండ్ వన్ ఏంటంటే ట్రాకియోస్, థర్డ్ వన్ అనేది వెర్బాస్కోస్. సో ఇందులో రఫినోస్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్లీ దిస్ రఫినోస్ ఈజ్ అవైలబుల్ ఇన్ మనకి జనరల్ గా ఎక్కడ ఇది లభిస్తుందంటే క్యాబేజ్, లో లభిస్తుంది. అదేవిధంగా ఆ, మనకి అంటే ఇతర వెజిటబుల్స్ అంటే బ్రకోలీలో ఉంటుంది. క్యాబేజ్, బ్రకోలీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బీన్స్ లో కూడా ఇది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది రఫినోస్ గురించి. అయితే ఇది ఆ, ఈ అంటే ఈ రఫినోస్ అనే దాంట్లో ఈ అంటే మనకి 3 మోనోసాక్రైడ్స్ ఉంటాయి. 3 మోనోసాక్రైడ్స్ ఏంటి? ఆ 3 మోనోసాక్రైడ్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాలక్టోస్, అలాగే ఒక గ్లూకోజ్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆ సో వన్ ఫ్రక్టోస్. సో ఈ కాంబినేషన్ లో మనకి ఉంటుంది రఫ్నోస్, జిజిఎఫ్ అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ట్రాక్యూజ్ ఉంది. ట్రాక్యూజ్ ని చూసుకున్నట్లయితే ఇది సో ఆల్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ లో ఉంటుంది. ఆల్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ యూ కెన్ అబ్జర్వ్ దిస్. అలాగే మనకి దీనిలో మనం చూసుకున్నట్లయితే ఒక గ్లూకోజ్ ఉంటుంది, అలాగే ఒక వన్ ఫ్రక్టోజ్ ఉంటుంది, అలాగే 2 గ్యాలక్టోజెస్ అనేవి ఉంటాయి. సో 1 గ్లూకోజ్, 1 ఫ్రక్టోజ్ అండ్ గ్యాలక్టోజ్ అనేవి ఉంటాయి. సో దీనిలో అలా ఉంటుంది. నెక్స్ట్ వెర్బాస్కోజ్ చూసుకున్నట్లయితే వెర్బాస్కోజ్ లో చూసుకున్నట్లయితే మనకి 5 మోనోసాక్రైడ్స్ ఉంటాయి. ఫైవ్ మోనోసాక్రైడ్స్. ఆ 5 మోనోసాక్రైడ్స్ లో 3 గ్యాలక్టోజ్, 1 గ్లూకోజ్, 1 ఫ్రక్టోజ్. 1 ఫ్రక్టోజ్. సో 3 గ్యాలక్టోజ్, 1 గ్లూకోజ్, 1 ఫ్రక్టోజ్, 5
5 మోనోసాకరైడ్స్ అనేవి. సో ఇక్కడ చూడండి, రఫినోస్ లో చూసుకున్నట్టే 3 మోనోసాకరైడ్స్. మరి మనము ఈ ట్రాకియోస్ లో చూసుకున్నట్లయితే 4 మోనోసాకరైడ్స్, అంటే 1 గ్లూకోజ్, 1 ఫ్రక్టోజ్, 1 గ్లాలక్టోజ్. ఇక్కడ ఒక 1 గ్లాలక్టోజ్, 1 గ్లూకోజ్, 1 ఫ్రక్టోజ్. ఆ మనకి ఇక్కడ వెర్బాస్కోజ్ వచ్చేసరికి 3 గ్యాలక్టోజెస్ ఉన్నాయి, 1 గ్లూకోజ్ ఉంది, 1 ఫ్రక్టోజ్. అంటే ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్ అనేది సింగిల్ సింగిల్ గానే ఉంటాయి. గ్యాలక్టోజ్ యొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. రెఫినోజ్ లో ఒకటే ఉంది, ట్రాక్యూజ్ లో 2 గ్యాలక్టోజెస్ ఉన్నాయి, వెర్బాస్కోజ్ లోని 3 గ్యాలక్టోజెస్ అనేవి మనకి ఆ మోనోసాకరైడ్స్ అని ఉండడం జరిగింది. ఇది ఏంటంటే మనకి ఒలిగోసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్తాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం పాలీసాకరైడ్స్ చూడాలి. స్టూడెంట్స్ ఇక్కడ పాలీసాకరైడ్స్ ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, సో పాలీసాకరైడ్స్ అంటే మెనీ మోనోసాకరైడ్స్ అనేవి ఉంటాయి. అంటే కానీ ఆ, మ్, ఈ పాలీసాకరైడ్స్ అనేవి రుచికి తీయదనం తక్కువగా ఉంటుంది, లెస్ స్వీట్ ఉంటాయి. మెనీ పాలీసా అంటే మెనీ మోనోసాకరైడ్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ డిజాల్వ్డ్, అంటే ఇవి కరగవు, నీటిలో కరగవు. సో జనరల్ గా ఇవి 2 టైప్స్ ఉంటాయి, హోమోపాలీసాకరైడ్స్ అండ్ హెట్రోపాలీసాకరైడ్స్. హోమోపాలీసాకరైడ్స్ ఒకే రకమైనటువంటి మోనోసాకరైడ్లు అయినా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ తీసుకుంటే అన్ని గ్లూకోజ్ ఉంటాయి, ఓన్లీ సింగిల్ గ్లూకోజ్, అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఏదైనా ఒకే రకమైన ఉంటాయి. అలాగే మనకి గ్లైకోజ్ అనేది హ్యూమన్ లోని రిజర్వ్ ఫుడ్ మెటీరియల్, రిజర్వ్ ఫుడ్. అదే యానిమల్స్ లో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ గ్లైకోజన్, ప్లాంట్స్ లో రిజర్వ్ ఫుడ్ నిల్వ ఆహార పదార్థం. అవి ఏంటంటే ప్లాంట్స్ లో స్టార్చ్. నెక్స్ట్ ఏంటి మనకి డెక్స్ట్రిన్, డెక్స్ట్రిన్ 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 అంటాము. అలాగే ఆ, మనకి సెల్యులోజ్, సెల్యులోజ్. అలాగే నెక్స్ట్ కైటిన్, కైటిన్ కైటిన్ అనేది మనకి ఇన్సెక్ట్స్ లో ఉంటుంది, అంటే కీటకాలలోని అది ఉంటుంది అనమాట. ఇన్సెక్ట్స్, ఇన్సెక్ట్స్ లో. అండ్ దెన్ ఇన్సులిన్, ఇన్సులిన్ ఇన్సులిన్ ఒకటి. నెక్స్ట్ డెక్స్ట్రాన్, డెక్స్ట్రాన్ ఒకటి, డెక్స్ట్రాన్ ఒకటి. నెక్స్ట్ గమ్, గమ్. నెక్స్ట్ పెక్టిన్, పెక్టిన్. ఇవన్నీ. నెక్స్ట్ ఈ హెట్రోపాలీసాకరైడ్స్ ని చూసుకున్నట్లయితే మెనీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మోనోసాకరైడ్స్ ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అన్ని కాంబినేషన్. సో దీనికి కాంబినేషన్ లో ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అగారు, అలాగే అగరోజు, అగరోజ్. అలాగే దీనికి కూడా గమ్ అండ్ పెక్టిన్లు వస్తాయి. దీనిలో కూడా గమ్ అండ్ పెక్టిన్ అనేవి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హైలూరోనిక్ యాసిడ్, హైలు హైలూరోనిక్ యాసిడ్, హైలూరోనిక్ యాసిడ్, హైలూరోనిక్ యాసిడ్ ఒకటి. అలాగే కాండ్రోటిన్, కాండ్రోటిన్ సల్ఫేట్, కాండ్రోటిన్ సల్ఫేట్. నెక్స్ట్ కెరాటిన్, కెరాటిన్ కెరాటిన్ సల్ఫేట్, కెరాటిన్ సల్ఫేట్. నెక్స్ట్ హెపారిన్, హెపారిన్ సల్ఫేట్, హెపారిన్ సల్ఫేట్. సో ఇవన్నీ కూడాను మనకి ఏమంటారంటే హెట్రోపాలీసాకరైడ్స్, హెట్రోపాలీసాకరైడ్స్. ఈ హెట్రోపాలీసాకరైడ్స్ లోని ఈ ఖాండ్రిన్ సల్ఫేటు, కెరాటిన్ సల్ఫేటు, హెపారిన్ సల్ఫేట్ ఇవి ఉన్నాయి. సో ఖాండ్రిన్, కెరాటిన్ సల్ఫేటు, హెపారిన్ సల్ఫేట్. అలాగే డెర్మోటిన్, డెర్మోటిన్ డెర్మోటిన్ సల్ఫేట్.
డెర్మాటిన్ సల్ఫేట్ కూడా డెర్మాటిన్ సల్ఫేట్ కూడా మీకు ఇవేంటంటే హెడ్రోపాలిసాకరైడ్స్. అయితే ఈ నాలుగింటిని చూసుకున్నట్లయితే ఈ నాలుగింటిని కలిపి ఏమంటారంటే కాండ్రాటిన్ సల్ఫేట్, కెరాటిన్ సల్ఫేట్, డెర్మాటిన్ సల్ఫేట్, హెపారిన్ సల్ఫేట్ ఏమంటారంటే గ్లూకోజెమోను గ్లూకోజెమోను గ్లూకోగాన్స్ గ్లూకోజెమోను గ్లూకోగాన్స్ అంటారు. ఇన్ ద సెన్స్ వీటినే షార్ట్ లో గాగ్స్ అంటారు. గ్యాగ్స్, గ్లూకోజెమోను గ్లూకోగాన్స్ లేదా గ్యాగ్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ నాలుగు ఈ నాలుగుని పిలవడం జరుగుతుంది. అదే వీటిలో ఫంక్షన్స్ ఏంటంటే అసలు జనరల్ కార్బోహైడ్రేట్స్ ఫంక్షన్స్ ఏంటంటే దే ఆర్ దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది సెల్ ఆర్గనల్స్. అంటే అవి సెల్ ఆర్గనల్స్ ఫార్మేషన్ లో కార్బోహైడ్రేట్స్ హెల్ప్ చేస్తాయి, ఎస్పెషల్లీ పాలీసాకరైడ్స్. దీస్ ఆర్ యూజ్ యూజ్ఫుల్ ఇన్ ది పార్టీస్ ప్రిపరేషన్ ఆఫ్ ది మెడిసిన్. సో మెడిసిన్ ప్రిపరేషన్ లో కూడా హెల్ప్ చేస్తాయి. అంటే ఒకటి సెల్ ఆర్గనల్ ప్రిపరేషన్, మెడిసిన్ ప్రిపరేషన్. అలాగే అసలు మెయిన్ కార్బోహైడ్రేట్స్ పని ఏంటంటే దే ప్రొవైడ్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. రెగ్యులేషన్ ఆఫ్ ది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడంలో వీటి ఫంక్షన్ ఉంది. అలాగే స్పేరింగ్ ద యూజ్ ఆఫ్ ప్రోటీన్స్ ఫర్ ఎనర్జీ, అంటే ప్రోటీన్స్ ని కూడా యూటిలైజ్ చేసుకుని ఎనర్జీని డిరైవ్ చేస్తాయి. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రివెంటింగ్ ది కెటోసిస్ అనే ప్రాసెస్ ని తగ్గిస్తాయి. అంటే ఇవి కీటోసిస్ అంటే ఏంటంటే మెటబాలిక్ స్టేట్ క్యారెక్టరైజ్డ్ బై ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ కీటోన్ బాడీస్ ఇన్ ద బ్లడ్ ఆర్ యూరిన్. అంటే యూరిన్ లేదా బ్లడ్ లోని కీటోన్ బాడీస్ ఎక్కువైపోవడాన్ని కీటోసిస్ అంటారు. ఆ కీటోసిస్ అనేది ఉండడం అనేది ప్రమాదం కాబట్టి అంటే కీటోన్ బాడీస్ ఎక్కువ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రివెంట్ చేస్తాయి, యాసిడ్స్ బ్రేక్ డౌన్ చేసి. అలాగే బయలాజికల్ రికగ్నిషన్ ప్రాసెసెస్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ఫ్లేవర్ అండ్ స్వీట్నర్స్ గా పనిచేస్తాయి. అంటే ఒక రుచికి అలాగే తీయదనానికి వాడతారు. డైటరీ ఫైబర్ గా కూడా యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. సో మీరు కార్బోహైడ్రేట్స్ లో మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ ఫస్ట్ క్లాస్ లో చూసారు. అంటే కార్బోహైడ్రేట్స్ 1 లో. ఇలా కార్బోహైడ్రేట్స్ 2 లో చూసుకున్నట్లయితే ఒలిగోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్ చూడడం జరిగింది. సో ఐ హోప్ యూ ఎంజాయ్. సో నోట్స్ అనేది రాసుకోండి, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ.